ఫ్రెండ్స్, విజయవాడ టు షిరిడి వ్లాగ్లో ఇది మా డే 1. మేము మార్నింగ్ 8:30 AM కల్లా నాగర్సోల్ స్టేషన్లో ట్రైన్ దిగాము. ఇక్కడ నుండి ఒక మినీ వ్యాన్ మాట్లాడుకొని షిరిడి దాకా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా ముందు నడుస్తున్నప్పుడే చాలామంది డ్రైవర్స్ వచ్చి అప్రోచ్ అవుతారు, కానీ మనమే బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే ఇంకా తక్కువ ప్రైస్కే తీసుకెళ్తారు. మాకు ఫస్ట్ 200 అని చెప్పారు పర్ పర్సన్కి, బట్ 150కే తీసుకెళ్లారు. సో మేము 4 మెంబర్స్ కాబట్టి మాకు టోటల్ 600 రూపీస్ అయింది. అండ్ రోడ్స్ అసలు బాగోపోవడం వల్ల జర్నీ కొంచెం కష్టమైంది, బట్ మేము 1.5 అవర్లో షిరిడి చేరుకున్నాము. సో మేము షిరిడి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. షిరిడిలో మొత్తం దేవస్థానం వాళ్ళవి 3 ఆశ్రమాలు అయితే ఉంటాయి. 1 ద్వారావతి భక్త నివాస్, 2 సాయి భక్త నివాస్, 3 సాయి ఆశ్రమ్ భక్త నివాస్. మేము సాయి ఆశ్రమ్ భక్త నివాస్లోకి వచ్చాము. ఇది టెంపుల్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మీకు ఇక్కడ రూమ్ కావాలంటే మీరు ముందుగానే రూమ్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది 300 రూపీస్ రూమ్. మీకు రూమ్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ యాప్లో బుక్ చేసుకోవాలి అనే డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. ఆశ్రమంలో రూమ్ తీసుకున్న వాళ్ళందరికీ మార్నింగ్ టిఫిన్ నుండి నైట్ డిన్నర్ వరకు పైన ఫ్లోర్లోనే ఫ్రీగా పెడతారు. ఇంకా మీకు టీ అండ్ కాఫీ ఇలాంటివి ఏం కావాలన్నా ఆశ్రమంలోనే చాలా తక్కువ ప్రైస్కే దొరుకుతుంది. కాఫీ 3 రూపీస్కి, టీ 2 రూపీస్కి అలాగా. ఓకే ఫ్రెండ్స్, మనం ఆశ్రమానికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్దాం రండి. సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు మీ ఆధార్ కార్డ్ జిరాక్సెస్ని మీతోనే క్యారీ చేయండి. అవి ఇక్కడ చాలా అవసరం అనేది పడుతుంది. సో మా ఫాదర్ అయితే నేను రూమ్ చెక్ఇన్ చేసుకొని వస్తాను, మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పారు. అక్కడ వెయిటింగ్ చేయడానికి సీటింగ్ అరేంజ్మెంట్ అయితే ఉంది. ఇక్కడ ఒక ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంది, మీకు ఏమైనా డౌట్స్ వస్తే వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. సో ఎంతసేపు వెయిట్ చేస్తామని చెప్పి నేను మా అక్క అలా బయటకు వచ్చాము కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి. సో బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా స్పేషియస్గా ఉంది. అట్నుంచి అయితే వచ్చాం మనము. ఇటువైపు వెళ్తే ఎగ్జిట్ అంట. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే వెహికల్స్ అయితే తిరుగుతున్నాయి కదా, ఈ రూట్లోనే బస్ కూడా తిరుగుతుంది. ఆ బస్ ఏంటంటే దేవస్థానం వారి ఫ్రీ బస్ అనమాట. అది మనల్ని టెంపుల్ దాకా తీసుకెళ్తుంది భక్తులందరినీ. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే పెద్ద షెడ్ అనేది ఉంది. ఇక్కడ భక్తులు వెయిటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, రూమ్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడే ఉండొచ్చు. మనం వచ్చింది అక్కడ నుండి. అండ్ మాకు రూమ్ అయితే అలాట్ చేసేసారంట ఫ్రెండ్స్. రూమ్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మాకు ఎల్ బ్లాక్లో అయితే వచ్చింది రూము. మా మమ్మీ డాడీ నడుస్తున్నారు. మీరు అక్కడ చూసినట్టయితే మనకి చాలా ట్రీస్, గార్డెన్ లాగా చాలా ఏరియా అనేది ఉంది బ్లాక్స్ ముందు. పిల్లల కోసం చాలా గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు చూసారా, చాలా గేమ్స్ అనేవి ఉన్నాయి అక్కడే. ఆ గేమ్స్ అవన్నీ చూస్తుంటే నాకు కూడా వెళ్ళి ఆడుకోవాలనిపించింది, కానీ అవి చిన్న పిల్లలకి మాత్రమే అంట. అక్కడ ఒక వాచ్మెన్ కూడా ఉన్నారు, సెక్యూరిటీ గార్డు అవన్నీ మెయింటైన్ చేసుకోవడానికి. చూడండి ఎన్ని గేమ్స్ అయితే ఉన్నాయో. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో మనమైతే ఎల్ బ్లాక్ దగ్గరికి వచ్చేసాము. మీరు చూసినట్టయితే మీకు రూమ్ కూడా చూపిస్తాను. మా మమ్మీ నన్ను కూడా వెళ్ళి ఆడుకోమంటుంది పిల్లలతో. సో మనం ఎల్ బ్లాక్ అయితే వచ్చేసాము. లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. రూమ్ దాకా వెళ్ళి ఎలా ఉందో చూపిస్తాను మీకు. మనం లోపలికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్ రిసెప్షన్ అయితే ఉంది. ఇక్కడ మన రూమ్ చెక్ఇన్ అయితే చేసుకుంటాము. అండ్ మీరు చూసినట్టయితే బ్లాక్లో మనకి 3 ఫ్లోర్స్ కనిపిస్తాయి. ప్రతి బ్లాక్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ మాకు రూమ్ వచ్చేసి 2nd ఫ్లోర్లో అయితే వచ్చిందంట. లిఫ్ట్ కూడా ఉంది, వెళ్తున్నాము.
ఇదిగోండి పైనుంచి వ్యూ. మనకి పక్కనే కీస్ ఇస్తున్నారు, తీసేసుకున్నాము. ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాము. మా అక్క ఫస్ట్ వెళ్ళిపోతుంది, ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోవాలంట. సో ఇది ఫ్రెండ్స్ రూమ్. మనకి రూమ్లో అయితే 3 బెడ్స్, దాని మీద బ్లాంకెట్స్, పిల్లోస్ ఇచ్చారు. వెంటిలేషన్ కూడా బాగానే ఉంది. చైర్స్ ఉన్నాయి, స్విచ్ బోర్డ్స్ ఉన్నాయి, అండ్ వాష్రూమ్స్ వచ్చేసి ఒకటి బాతింగ్కి, ఇంకోటి వాష్రూమ్, అండ్ మిర్రర్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు. 300కి అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. అండ్ మేము ఫ్రెష్ అప్ అయిపోయాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈవినింగ్కి మేము దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇది బయట నుంచి కాంప్లెక్స్, చాలా పెద్దగా ఉంటుంది. లోపల ఇంకా పెద్దగా ఉంటుంది, చాలా నడవాలి కూడా దర్శనానికి. సో బయటే మనం ఫోన్ అనేది ఇచ్చేయాలి, లోపలికి అలౌ లేదు. కానీ ఫుడ్ ఎలా ఉంది, మీరు ఏమైనా ప్యాకెట్స్ లాంటివి ఏమైనా పర్చేస్ చేస్తే చేసుకోవచ్చు. ఫోన్ వచ్చేసి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ చెప్పులు అనేది ఫ్రీగానే పెట్టుకోవచ్చు. ఒక బస్తా లాంటిది ఇస్తారనమాట, అందులో మీ ఫ్యామిలీ అందరిది వేసేసుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తే మనకు ఒక టోకెన్ లాంటిది ఇస్తారు ఫ్రీనే. సో మనం అక్కడి నుంచే ఫ్రెండ్స్ వెళ్ళాల్సింది లోపలికి. మీరు అక్కడ చూసినట్టయితే లేడీస్కి విడిగా, జెంట్స్కి విడిగా ఉంది, చెకింగ్ చేస్తారు. సో దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఫోన్ ఎలా లేదు కాబట్టి లోపల ఏం చూపించలేకపోయాను. మేము చాలానే చూసాం, చావడి, బాబా గారిది సమాధి, ఇవన్నీ చూసాము. నెక్స్ట్ ఫోన్ అనేది కలెక్ట్ చేసుకొని పార్క్ అయితే వచ్చేసాము. అది ఫోటో స్పాట్ అనమాట, చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. అండ్ పార్క్లో అయితే ఇక్కడ సాయిబాబా విగ్రహం పెద్దది కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లైటింగ్ వచ్చి. సో ఇక్కడితో మా ఫస్ట్ డే అనేది ఫినిష్ అయిపోయింది. ఇది మా సెకండ్ డే గైస్. మేము ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ 9:30 కల్లా బయటకు వచ్చాము. ఇది ఇంకో మినీ వ్యాన్ అనమాట. ఇక్కడ లోకల్లో చాలా వ్యాన్స్ ఉంటాయి. ఇది ఔరంగాబాద్ వెళ్ళే సైడ్ ఇది. సో ఈ సైడ్ వెళ్తే మనకి 4 ప్లేసెస్ అనేది చూపిస్తారు. 4 ప్లేసెస్ ఏంటంటే కృష్ణేశ్వర్ టెంపుల్, భద్రమారుతి టెంపుల్, ఎల్లోరా కేవ్స్ అండ్ మినీ తాజ్మహల్. ఈ 4 ప్లేసెస్ అయితే చూపిస్తారు ఫ్రెండ్స్. ఇది భద్రమారుతి టెంపుల్. లోపలికైతే వెళ్తున్నాము. వాన రావడం వల్ల మేము ఫస్ట్ భద్రమారుతి టెంపుల్కి రావాల్సి వచ్చింది. చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్. ఇదిగోండి బయట అయితే చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ కోవాలు, అలాగే పొటాటో చిప్స్ అనేవి బాగా ఫేమస్ అంట. ఇదిగోండి భద్రమారుతి టెంపుల్ బయట నుంచి. ఇక్కడే చెప్పుల కౌంటర్ కూడా ఉంది, 10 రూపీస్ ఇచ్చి ఇక్కడే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత బయట చాలా షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్లోకి వెళ్ళి మీరు కోవాలు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే పొటాటో చిప్స్ కూడా బాగా ఫేమస్ అంట. మేమైతే కోవాలు దేవస్థానంలో కొందామని తీసుకోలేదు, పొటాటో చిప్స్ అనేవి తీసుకున్నాం. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ చూపిస్తాను. ఇదిగోండి ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి చుట్టూతా. లోపలికైతే వెళ్దాం పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్ లోపల టెంపుల్ చూడండి ఎంత బాగుందో. పైన సీలింగ్ చూడండి సిల్వర్ కలర్ వచ్చి ఎంత బాగుందో.
ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే కింద ఉంటారనమాట పడుకొని, అలా ఇస్తారు దర్శనం మనకి. పైన మిర్రర్ కూడా ఉంటుంది, మనం పైనుంచి కూడా చూడొచ్చు మిర్రర్లో. నేను అప్పటికే అలసిపోయాను రోడ్డు బాగోకపోవడం వల్ల. మా డాడీ తీశారు నా కోసం వీడియో. నెక్స్ట్ మేము కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. కృష్ణేశ్వర్ టెంపుల్కి వెళ్ళడానికి బయటే వ్యాన్ ఆపేశారు మెయిన్ రోడ్ మీద. ఒక 5 మినిట్స్ లోపలికి నడవాలి. మనం చూసినట్టయితే బయటే చాలా షాప్స్ కనిపిస్తాయి మనకి. ఇక్కడ దేవుడి తాడులు కానీ, రుద్రాక్షలు కానీ, అండ్ మీకు ఇలాంటివి ఏమన్నా కావాలంటే ఇక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఫోన్ అయితే లోపలికి వెళ్ళలేదు ఫ్రెండ్స్, సో మీరు బయటే షాప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు. చెప్పులు కూడా ఫ్రీగా ఇప్పేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ ఏం కౌంటర్స్ లేవు. ఆ రోజు మండే కాబట్టి చాలా రష్గా ఉంది. ఫోన్ అయితే లోపలికి వెళ్ళలేదు కాబట్టి మీకోసం గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసిన గోపురం ఫొటోస్ అనేవి పెట్టాను, చూడండి. అండ్ మీకు ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు కంటెంట్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్వేత వ్లాగ్స్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ ద పార్ట్ 2.